సో దయచేసి లోకేష్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని ఆ రెడ్ బుక్ కాల్ వదిలేసి ఇట్లాంటి అనవసరమైన సంస్కార రహితమైనటువంటి మాటలు మానేస్తే మంచిదని సూచిస్తూ ఇక వార్తల్లోకి వెళదాం. మార్గదర్శి మోసాల కేసు మూత. బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించిన సిఐడి. 1050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ. ఇలా మార్గదర్శి ఈ మీడియాను అడ్డం పెట్టుకుని ఇతర సంస్థల ద్వారా ఎలా మోసాలు చేయొచ్చో, ఎలా అక్రమాలు చేయొచ్చో, రాజకీయాన్ని ఎలా శాసించవచ్చో రుజువు చేస్తోంది ఈనాడు దివంగత రామోజీరావు గారు అయినప్పుడు కూడా ఆయనకి నడిచిపోతూ ఉంది. ఇప్పుడు రామోజీరావుకి కుమారుడు కిరణ్ గారికి ఈనాడు కనండి, చంద్రబాబు గారి కనండి, తెలుగుదేశానికి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం అనండి, క్విట్ ప్రోకో అనండి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. లేకపోతే మరి ఏదో డబ్బులు ఊరికే రావు అన్నట్లుగా ఇప్పుడు ఈ డబ్బులు 1000 కోట్లు రిలీజ్ అవ్వాలంటే, జప్తు నుంచి రిలీజ్ అవ్వాలంటే చంద్రబాబు భజన చేయాల్సిందే కదా. సో ఆ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళంతా కూడా మార్గదర్శి మోసాల కథ అంటూ, మోసాల కేసు మూత అంటూ సాక్షి బ్యానర్ కథనం ఇచ్చింది. అలా జరగకపోతే ఆశ్చర్యపోవాలి. అది ఇక రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్ ఎందుకంటూ జగన్ గారు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. వైఎస్ జగన్ పర్యటనలో లేని వారిపైన కేసులు. గుంటూరు మిర్చి యార్డుకు రాని పేరు నానిపై కూడా కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు గారు చెప్పారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో కూడా చాలా తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాలపై గవర్నర్కి కూడా ఫిర్యాదు చేశారు. మా కౌన్సిల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆ విషయాలన్నీ డీటెయిల్గా మాట్లాడారు. నిమ్మలమైన అబద్ధాలు. వెలిగొండ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు వక్రీకరణలు. జంట సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన నాటి సీఎం జగన్ పునరావాసానికి 1400 కోట్లు ఖర్చు చేస్తే జూన్లో నీటి తరలింపునకు హామీ. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా పడకేసిన పనులు. దురుద్దేశంతోనే జగన్కి భద్రత కల్పించలేదు. గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. జగన్కు రక్షణ కల్పించాలని కోరాం అన్న బొత్స సత్యనారాయణ. మిర్చి సేకరణలో సమస్యలున్నాయి. సీఎం చంద్రబాబు పొంతలేని సమాధానాలు. రాష్ట్రంలో మిర్చి రైతుల ఆర్థిక సమస్యల సుడిగుండంలో కూరుకుపోయారంటూ కథనాన్ని ఇచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు మొత్తం కేంద్రం మీద నెట్టేసేసి తను చేతులు దులుపుకుంటున్నారనే ఇది వస్తున్నారు. పాలవలస రాజశేఖరం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. పాలకొండలో నిన్న వెళితే జనం విపరీతంగా వచ్చిన తీరు ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. సత్యవర్ధన్పై కేసు పెట్టి లొంగ తీసుకుని వల్లభనేని వంశీ అరెస్టుకు ప్రభుత్వ పెద్దల కుతంత్రం బట్టబయలు అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. సాక్షి ఎవరైతే నాకు తెలియదు అసలు ఈ కేసు ఏందో, ఈ గోల ఏందో, నేను లేనిపోయిన సాక్ష్యం కేవలం సంతకం పెట్టించుకుని నాతో ఫిర్యాదు చేయించినట్టుగా చూపించారని సత్యవర్ధన్ చెప్పిన తర్వాత అయినప్పటికీ కూడా అతన్ని భయపెట్టి మళ్ళీ వంశీ మీద కేసు పెట్టారంటూ వార్తనిచ్చారు. పనులన్నీ టీడీపీ వారికే ఇవ్వండి. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్కు మంత్రి లోకేష్ ఆదేశం. పనులు అడిగితే జనసేనలోకి రమ్మంటున్నారు. తిరుపతి టీడీపీ అంతర్గత సమావేశంలో లోకేష్కు నాయకుల ఫిర్యాదు. అంటే ఇది టీడీపీ జనసేన మధ్య గొడవ. టీటీడీ బోర్డు సభ్యుడిని తక్షణం తొలగించాలి. ఆయన ఎవరో నరేష్ కుమార్ గారంట. ఆయన ఇష్టమైనట్టు ఆ మహద్వారం దగ్గర మాట్లాడిన దాని మీద మండిపడుతున్నారు. ఇక మిర్చి రైతులను ఆదుకోండి అని బిల్డప్ బాబాయిలు ఈనాడు వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. అయితే సైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ది రాజద్రోహమే అంటూ ఆయన ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి గారు అంటున్నారు. ఎట్టగొట్ట గత మేనేజ్మెంట్ మీద ఏదో రకంగా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ తంటాలు పడుతున్నారా, నిజంగానే తప్పులు జరుగుతున్నాయనేది తెలియదు. ఇక మరో బిల్డప్ బాబాయ్ విద్యుత్ ఛార్జీలు పెరగవటండి. ఇది ఆల్రెడీ 15,000 కోట్లు భారం వేసి విద్యుత్ ఛార్జీలు పెరగవని సన్నాయి నొక్కుతున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. రైతన్నపై ఫోకస్ పెట్టారండి. ఓ పక్క రైతులు అల్లాడుతూ ఉంటే మిర్చి రైతులు ఫోకస్ పెట్టారని వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ పవన్పై మోడీ చమత్కరించారంట. అయితే ఇంకా మళ్ళీ ఢిల్లీలోనే ఉండిపోవాలని కోరారంట అమిత్ షా గారు. మరి మళ్ళీ వస్తానని చెప్పిన సీఎం గారంట. మరి ఈయన అబద్ధాలు ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయో కానీ మరి వాళ్ళు హిమాలయాలకి ఎట్లా ఈయన వెళ్తాడో లేడో వాళ్ళు ఎందుకు అడిగారో తెలియదు. ఆ నిషేధం చెల్లదిక 22A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి అంట. మొత్తం పచ్చి అబద్ధాలు. గత ప్రభుత్వం మీద ఇప్పుడు ఏడవటం తప్పితే ఇంకో కార్యక్రమం లేదు. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసిందని రాసేస్తున్నారు బిల్డప్ బాబాయ్. ఇక తెలంగాణ వార్తలకు వస్తే కృష్ణా జలాలపై సర్కారు మొద్దు నిద్ర. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ
అక్రమంగా నీటిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు. బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణాలో అన్యాయం అంటూ మొత్తం మీద మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రయత్నం చేస్తున్నాయా అని అనుమానం వస్తుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్య బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణా జలాలకు అన్యాయం జరిగింది తెలంగాణలో అంటున్నారు. చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాన్ రద్దు చేస్తాం, అధికారులను హెచ్చరించిన హైకోర్టు. నీటి వనరులు సర్కారు భూముల రక్షణకు మేము వ్యతిరేకం కాదు, రాత్రే నగరాన్ని మార్చలేమని గుర్తుంచుకోండి. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లో జస్టిస్ కె లక్ష్మణ్ వ్యాఖ్యలు. ముగిసిన పెద్దగట్టు జాతర. అలాగే యాదాద్రి క్షేత్రంలో 2వ రోజు స్తోత్ర పారాయణాలు. ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ. ఆమె అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారట. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు.